ముందుగా విశాఖపట్నం వెళ్తాను. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు ముఖ్యంగా హార్ట్ ఆఫ్ ద ఉత్తరాంధ్ర విశాఖకి వెళ్దాము. విశాఖలో విశాఖ సౌత్ సీట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థులు, తర్వాత మిగిలిన వాళ్ళు అక్కడ వంశీకృష్ణ యాదవ్కు టికెట్ ఇవ్వడం పైన పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు మేకలు, గొర్రెలు తీసుకొచ్చి మేము పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలము గొర్రెలు కాదని ఒక సింబాలిక్గా నిన్న ఆందోళన కూడా చేశారు. ఇదంతా కవర్ చేసినటువంటి మా కరెస్పాండెంట్ అనిల్ కూడా అక్కడే ఉన్నారు. అనిల్, నిన్న మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఫెరోషియస్గా కనిపించారు. పోలీస్ స్టేషన్ దగ్గర వ్యవహారం వెళ్ళింది. ఓవరాల్గా మనం విశాఖ సౌత్ నుంచి మొదలు పెడితే ఓవరాల్గా విశాఖలో పరిస్థితి ఎట్లా ఉంది? జనసేన, టీడీపీ మధ్య ఏదైనా పొసుగుతుందా? టీడీపీలో కూడా ఇంటర్నల్గా చాలా ఫైట్లు కనిపిస్తున్నాయి. మీ విశ్లేషణ? థ్యాంక్ యూ ఇస్మాయిల్. ప్రధానంగా విశాఖ సౌత్ విషయానికి వస్తే కనుక వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని అభ్యర్థిగా ఏమాత్రం ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు ఏమాత్రం అంగీకరించడం లేదు. జనసేన పార్టీ అభ్యర్థిగా అధికారికంగా వంశీకృష్ణను అనౌన్స్ చేస్తే కనుక సహాయ నిరాకరణ చేస్తామని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. మొన్న ఒక మేకపోతుని తీసుకొచ్చి బలి ఇచ్చేటువంటి మేక మాకు అవసరం లేదు, సౌత్ నియోజకవర్గం నుంచి రేసుగుర్రం కావాలని చెప్పి వారంతా కూడా అధినాయకుడికి తమ నిరసనను తెలియజేసి అభ్యర్థిని ఖచ్చితంగా మార్చి పునరాలోచన చేయాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఉంటే కనుక, మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి సమన్వయకర్తగా ఉన్నటువంటి గండి బాబ్జీ ఎప్పుడైతే సౌత్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా జనసేన పార్టీకి అవకాశం ఇస్తున్నారని చెప్పారో వెంటనే ఆయన పార్టీని కూడా వీడుతున్నట్లు సమాచారం ఇచ్చి పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా చూస్తే కనుక ఒకవైపు తెలుగుదేశం పార్టీలోనే ఈ రకంగా తీరు ఉంటే కనుక, మరోవైపు జనసేన పార్టీ అభ్యర్థిని పూర్తిగా కూడా ఆ పార్టీ కార్యకర్తలే వ్యతిరేకిస్తూ రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు కూడా వినూత్నమైనటువంటి నిరసనలు తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో వంశీకృష్ణకు అవకాశం ఇస్తే కనుక సహకరించేది లేదని స్థానికంగా గడిచిన 5 ఏళ్లుగా కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నేతలు ఇక్కడ కష్టపడ్డారు. వంశీకృష్ణకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమగ్ర స్వరూపంపై అవగాహన లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. గతంలో అతను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి నేతను తీసుకొచ్చి సౌత్ నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టి మాపై రుద్దుతామంటే మాత్రం ఖచ్చితంగా సహకరించేది లేదని వారు ఘంటాపదంగా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌత్ నియోజకవర్గ పరిస్థితి ఈ విధంగా ఉంటే, పెందుర్తి నియోజకవర్గం టికెట్ జనసేన పార్టీకి కేటాయించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆ పార్టీపై పోరాటానికి దిగారని చెప్పాలి. ఎందుకంటే అసమ్మతి నేతలందరినీ కూడా ఆయన ఒక చోటకు చేర్చి బండారు సత్యనారాయణ టీడీపీ అధిష్టానంపై ఒక రకమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే పార్టీలో తనకు ప్రాధాన్యత ఏమాత్రం లేదని చెప్పి ఇప్పుడు అర్థమైందని, పార్టీ నన్ను అన్ని విషయాల్లో వాడుకుంది, ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో కూడా పార్టీ అన్ని విధాలుగా వాడుకుని ఇప్పుడు టికెట్ కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుందని, ఖచ్చితంగా పార్టీకి తగిన బుద్ధి చెప్తానని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి మరోవైపు పార్టీకి అల్టిమేటం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే విశాఖలో కనపడుతోంది. ఇస్మాయిల్. రైట్ అనిల్, మనం చూడొచ్చు విశాఖకు సంబంధించి ముఖ్యంగా జనసేనలో ఒక ఫైట్ జరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం జనసేనకు సీట్ కేటాయించడం పైన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, విశాఖలో ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ సీట్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో ఈ పొత్తుకు సంబంధించి ఒక పెద్ద రచ్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నటువంటి వాళ్ళు అసలైనటువంటి బీజేపీని హైజాక్ చేశారు అనేటువంటి ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది. విశాఖ సీటులో ముఖ్యంగా బాలకృష్ణ అల్లుడు భరత్కు టికెట్ ఇవ్వడం పైన రగిలిపోతున్నారు. పార్టీకి సంబంధించి ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన పాత తరం నేతలు